ఓకే. సో, ఈ వీడియోలో మనం అజూర్ కీవర్డ్ రిఫరెన్స్‌ని ఎలా చేద్దాం ఏంటని గూడా మనమైతే అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ ఇన్ఫర్మేషన్ అండ్ సో టెంప్ కీ ఇన్ఫో డేటా ఇలా మనకి 2 కీస్ అయితే ఉన్నాయి గదా! సో, మీరు ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో, ఆ డిఫైన్ చేసినవి మనం రిఫరెన్స్ అనేది ఇక్కడ కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఎక్కడంటే మేనేజ్ కనెక్షన్స్ అండ్ గేట్‌వేస్ ఉంది గదా! ఇక్కడికెళ్ళండి. ఇక్కడ మనకి కనెక్షన్స్ ఆన్ ప్రిమిసెస్, వర్చువల్ నెట్వర్క్ డేటా గేట్‌వేస్, అజూర్ కీ వాల్ట్. సో, మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో ఫ్యాబ్రిక్ ఇన్ఫర్మేషన్, టెంప్ కీ ఇన్ఫో డేటా. ఇక్కడ మనకు 2 ఉన్నాయి గదా! అదే ఇక్కడ మీకు డిఫైన్ చేశానన్నమాట. మీరు కావాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. కీవర్డ్ అండ్ రిసోర్స్ గ్రూప్. సో, టెస్ట్ ఫ్యాబ్రిక్ సేల్స్. సో, రీజియన్ సెంట్రల్ ఇండియా. ఓకే. సో, స్టాండర్డ్ చూసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత కీవర్డ్ నేమ్, దాని తర్వాత రీజియన్, దాని తర్వాత స్టాండర్డ్. ఓకే. సో, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వన్. యాక్సెస్ కాన్ఫిగరేషన్. ఓకే. సో, నెట్వర్కింగ్, ఆల్ నెట్వర్క్స్, ట్యాగ్స్. ఓకే. సో, సబ్స్క్రిప్షన్ ఏంటిది? రిసోర్స్ గ్రూప్ ఏంటిది? కీవర్డ్ నేమ్ ఏంటిది? సెంట్రల్ ఇండియా, స్టాండర్డ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసిన. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. డిప్లాయ్‌మెంట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఈ కీవర్డ్ ఏదైతే మీరు డిఫైన్ చేశారో దాన్ని మనం ఫ్యాబ్రిక్ లెవెల్‌లో రిఫరెన్స్ కింద యూజ్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి సక్సెస్‌ఫుల్‌గా డిప్లాయ్‌మెంట్ అయింది కదా! గో టు ద రిసోర్స్. ఓకే. సో, దీన్ని కాపీ చేస్తున్నాను. సో, మనకు ఆల్రెడీ అయిందనమాట. ఇక్కడ మీరు సో, అజూర్ కీవర్డ్ ఆల్రెడీ 2 ఉన్నాయి గదా! మూడోది తీసుకున్నాను. రిఫరెన్స్ సేమ్ పేరు ఇస్తున్నాను. ఏదైతే మనకక్కడ క్రియేట్ చేశామో ఇక్కడ చూడండి దీన్నే సేమ్ ఇస్తున్నాననమాట. మీరు కావాలంటే రియల్ టైమ్‌లో వేరేది నేర్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. మ్యాండేటరీ. దాని తర్వాత సో, మీరు ఆన్ ప్రిమిసెస్ డేటాకి అంటే వర్చువల్ డేటా గేట్‌వేస్ కానీ, ఆన్ ప్రిమిసెస్ గాని యూజ్ చేసామాటైతే దీన్ని చెక్ చేయాలా? అవసరం లేదనుకుంటే వద్దు. హ్మ్. Unable to create a class for following connection details. Hmm. Off connection guys. So discard changes and ఇక్కడ మనం I think yeah రోల్ ఇవ్వాల్సి ఉంది. యాహ్! మనం రోల్ డిఫైన్ చేయాలన్నమాట. మనం మర్చిపోయి ఉండొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. కీవర్డ్. ఓకే. కీవర్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాను. జస్ట్ ఇది డెమో కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు. సో, ఇది ఇస్తున్నాను. ఇక అనుకుంటగా చూసుకోవచ్చు. కీవర్డ్ అడ్మినిస్ట్రేటర్ వెంకట ఫ్యాబ్రిక్ టెస్ట్ రివ్యూ. లోడ్ అవుతుంది. ఓకే. మీరిప్పుడు ఈ పర్టిక్యులర్ రిసోర్స్‌కి ఎలాంటి యాక్సెస్ ఉన్నాయో చూడొచ్చు. కీవర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది గదా! ఓకే. లెట్స్ సీ దట్. విల్ ట్రై వన్ మోర్ టైమ్. న్యూ. సో, కాపీ. ప్రాపర్‌గా కాపీ చేద్దాం. కాపీ. ఓకే. ఇక్కడ. సో, ఇప్పుడు చెక్ చేద్దాం. క్రియేట్. దట్స్ ఇట్. చూసారా? ఇందాక మనం యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు మనకి యాక్సెస్ ఇచ్చాం కాబట్టి అంటే ప్రతిసారి కీవర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వమని కాదు. ఇది డెమోన్‌స్ట్రేషన్ మీకు చూపించడం కోసం చేశామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి రిఫరెన్స్ తీసుకున్న తర్వాత
ఇక్కడ మనం సీక్రెట్స్ ఉంటాయి. ఓకే, సో లైక్ సర్వర్ నేమ్, డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే చూడండి, క్రియేట్ సీక్రెట్ ఉంది కదా. సో ఒక్క నిమిషం. సో సీక్రెట్ ఇది కాపీ చేస్తున్నాను. సారీ, సీక్రెట్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? సో క్లయింట్ సీక్రెట్, ఓకే, జస్ట్ క్రియేట్. సో నేను ఇప్పుడు ఒక సీక్రెట్ అనేది క్రియేట్ చేసాను. ఇప్పుడు ఈ సీక్రెట్ ని నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా మీకు చెప్తాను. సో లేకౌస్కి వెళ్తున్నాను ఇక్కడ. సో న్యూ షార్ట్ కట్, ఏడియల్ ఏజెంట్. ఓకే, సో కనెక్షన్స్ కావాలి కదా, ఇది తీసుకుంటాను. ఏంటి సర్వీస్ ప్రిన్సిపల్స్ గైస్, మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను. ఓకే, ఎడిట్ కనెక్షన్, సర్వీస్ ప్రిన్సిపల్ చూడండి, టెనెంట్ ఐడి క్లయింట్ ఐడి ఇవ్వాలి కదా. ఓకే, సో టెనెంట్ ఐడి అండ్ క్లయింట్ ఐడి. దాని తర్వాత ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్కి ఇచ్చే బదులు నేనేమి ఇస్తానంటే, చూడండి నాకు 3 సీక్రెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఉన్నాయి గైస్ నాకు. సో అజూర్ కీవర్డ్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 2 3. అందువల్ల ఇక్కడ 3 వచ్చినాయి అనమాట. మీకు ఏది కావాలి? సో మనకి ఇందాక టెస్ట్ ఫ్యాబ్రిక్ తెలిసింది కదా, దీంట్లో మీరు ఏదైతే పేరు ఉందో ఆ పేరు అంటే సీక్రెట్ పేరు ఇస్తారు కదా, ఆ పేరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సీక్రెట్స్కి వెళ్ళి సో సీక్రెట్ డేటా ఇది ఇవ్వాల్సి ఉంటుంది. దాట్స్ ఇట్, అప్లై. ఓకే, నెక్స్ట్. చూసారా, కనెక్ట్ అయిందా? దట్స్ ఇట్ గైస్. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు ఫినాన్స్ డేటాలో ఏమైనా డేటా ఉందని చెక్ చేద్దాం. సో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్కిప్, క్రియేట్. చూసారా, సో మనం అజూర్ కీవర్డ్ రిఫరెన్స్ యూజ్ చేసిన ఆ రిఫరెన్స్ లో అంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అజూర్ కీవర్డ్ డిఫైన్ చేసిన తర్వాత దానికి ఒక మీరు ఏదైతే యూజర్ తోటి లాగిన్ అవుతున్నారో ఫ్యాబ్రిక్ లో, ఆ ఫ్యాబ్రిక్ యూజర్ కి దానికి రోల్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. లేకపోతే ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది కదా, సేమ్ ఎర్రర్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు సీక్రెట్స్ అనేది డిఫైన్ చేసుకోవాలి. మీరు ఎన్నైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, సో వేరే దాంట్లో అంటే దీంట్లో చాలా ఉంటాయి. ఓకే, సో ఈ సీక్రెట్స్ మీరు డేటా పైప్ లైన్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కాపీ జాబ్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీక్రెట్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. 1 2 3 క్లయింట్ ఐడి, డెమో, సాన్స్లేట్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా సో డిఫైన్ అనేది చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ వన్ మోర్ టైం. ఐడియల్ ఏజెంట్, సో ఐ థింక్ చాలా ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ కనెక్షన్ తీసుకుంటానండి. ఎడిట్ కనెక్షన్. ఇక్కడ మనం ఏంటంటే సో కీవర్డ్ ఉంటుంది కదా, ఈ కీవర్డ్లో చాలా ఉంటాయి. సో మీకు ఏది కావాలో అది తీసుకొని చూడండి, ఇక్కడ అజూర్ కీవర్డ్ రిఫరెన్స్లో 3 ఉన్నాయి. ఎందుకంటే మనం 3 యాడ్ చేసాం కాబట్టి. అవునా కాదా? ఇప్పుడు ఇందాక మేనేజ్ కనెక్షన్స్ అండ్ గేట్వేస్లో మనం ఎన్ని యాడ్ చేసినాం? 3 యాడ్ చేసినాం కాబట్టి ఆ 3 రిఫరెన్స్లు అనేవి ఉన్నాయి. ఆ రిఫరెన్స్లో ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో దీంట్లో అదే ఇక్కడ డ్రాప్ డౌన్ రాదనమాట, మన మాన్యువల్గా. ఈవెన్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి సరే డ్రాప్ డౌన్ ఎక్కడ రా. ఓకే, అలానే ఇక్కడ కూడా సో టెంప్ ఇంకెన్ని ఉంటాయి అనమాట. ఓకే, సో కావాలంటే దీని నుంచి కూడా నేను సీక్రెట్ తెచ్చుకుంటాను. సో సర్వీస్ ప్రిన్సిపల్కి ఇది అనమాట. ఓకే, సో
అప్లై. ఐ థింక్ ఈ రెండు ఇవ్వాలా, టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి అండ్ క్లయింట్ ఐడి. దట్స్ ఇట్. చూసారా కనెక్ట్ అయిందా? సో ఎర్రర్ వస్తే ఇక్కడ దాకా రాదన్నమాట. ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా డిఫైన్ చేయడానికి అవకాశం అయితే ఉన్నాం. ఓకే. సో ఇలా మనం ఏంటంటే అజూర్ కీవర్డ్ రిఫరెన్స్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకేనా? మెయిన్ కనెక్షన్స్ అండ్ గేట్వేస్ లో అజూర్ కీవర్డ్ ఉంది కదా, సో మీకు వద్దనుకుంటే మళ్ళీ సో రిమూవ్ చేయొచ్చు, యూజర్స్ ని మేనేజ్ చేయొచ్చు, సెట్టింగ్స్కి వెళ్ళచ్చు, మీకు ఎలా కావాలంటే డిఫైన్ అనేది చేసుకోవచ్చు. అర్థమైంది కదా? అజూర్ కీవర్డ్ రిఫరెన్స్ అనేది ఇది డేటా పైప్ లైన్స్ లో యూజ్ చేసుకోవచ్చు, కాపీ జాబ్ లో యూజ్ చేసుకోవచ్చు, డేటా ఫ్లో జంటలో యూజ్ చేసుకోవచ్చు, రకరకాలుగా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం సో ఈ సర్వీస్ ప్రిన్సిపల్ని నోట్బుక్స్లలో కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.